రైతు సంఘాలు చలో ఢిల్లీకి పిలుపునివ్వడంతో ఇటు పోలీసులు అలర్ట్ అయ్యారని చెప్పుకోవచ్చు. సరిహద్దుల దగ్గర ఆంక్షలు విధిస్తున్నారు. అలాగే 144 సెక్షన్ కూడా విధించే అవకాశం ఉంది. అన్ని ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో సరిహద్దుల్లో అయితే పహారా కాస్తున్నారని చెప్పుకోవచ్చు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ మనకి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, ఢిల్లీ సరిహద్దుల్లో ప్రస్తుత పరిస్థితి ఏంటి? చాలా యుద్ధ వాతావరణాన్ని కల్పించే రీతిలో ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూసినట్టయితే పూర్తి స్థాయిలో ఒక యుద్ధ వాతావరణాన్ని తలపిస్తుంది. ప్రధానంగా రెండు అంశాలు ఇక్కడ చూడాలి. గత 2 ఏళ్ల క్రితం పెద్ద ఎత్తున రైతులు ఆందోళన చేసిన తర్వాత ప్రభుత్వ పరంగా పూర్తి స్థాయిలో రైతుల డిమాండ్ ఒప్పుకొని ఆ మేరకు ఒక అడుగు వెనక్కి వేసింది ప్రభుత్వం. అయితే ఈసారి ఇప్పటికీ పార్లమెంట్ సమావేశాలు ముగిశాయి. అయినప్పటికీ కూడా ఎలాంటి చట్టబద్ధత కల్పిస్తూ కనీస మద్దతు ధర అన్ని పంటలకు, అన్ని వ్యవసాయ ఉత్పత్తులకు కూడా కనీస మద్దతు ధర కల్పిస్తూ చట్టాన్ని చేయాలని చెప్పి రైతులు చేసినటువంటి డిమాండ్ను ఏమాత్రం కూడా పట్టించుకోకుండా బేఖాతరు చేసిందని చెప్పి దాదాపు 200 మంది రైతు సంఘాలు 200 రైతు సంఘాలు దాదాపు 20,000 మంది పైగానే ఈ ఆందోళనలో పాల్గొనే అవకాశం ఉంది అన్న ఒక అంచనా ఉంది. ఈ మేరకు ఢిల్లీ ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. ఎక్కడా కూడా ఢిల్లీలోకి ఆందోళన చేసే రైతులు ఎవరు కూడా ప్రవేశించకుండా పూర్తి స్థాయిలో కట్టుదిట్టటువంటి చర్యలు తీసుకున్నారు. ఢిల్లీకి దారితీసే అన్ని రహదారులపై కూడా పెద్ద ఎత్తున సిమెంట్ దిమ్మెలు, బ్యారికేడ్లు, అదేవిధంగా పెద్ద ఎత్తున మట్టి కుప్పలుగా రహదారులు పై నుంచి ఎలాంటి వాహనాలు రాకుండా, అదేవిధంగా రహదారులపైనే పెద్ద ఎత్తున పదునైనటువంటి ఇనుప కడ్డీలను అక్కడ ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఇనుప కంచెలను ఏర్పాటు చేశారు. పూర్తి స్థాయిలో అక్కడ ఎక్కడ కూడా కనీసం ఒక్క పురుగు కూడా ఢిల్లీలోకి రాకుండా ఇటు ఢిల్లీ సరిహద్దుల్లో అంటే ఇటు పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ గుండా వచ్చే ఏ మార్గం గుండా కూడా ఎక్కడికి కూడా రైతులు ఢిల్లీలోకి రాకుండా అన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం జరిగింది. ప్రధానంగా రైతులకు, రైతు కూలీలకు కూడా పెన్షన్లు ఇవ్వాలని, అదేవిధంగా గత 2 ఏళ్ల క్రితం లఖింపూర్ ఖేరీ జిల్లాలో జరిగినటువంటి సంఘటన సంబంధించి బాధితులకు ఇంతవరకు కూడా న్యాయం జరగలేదు. వారికి న్యాయం చేయాలి. అదేవిధంగా స్వామినాథన్ కమిషన్ చేసినటువంటి సిఫార్సులను వాటిని తూచా తప్పకుండా అమలు చేయాలి. ఈ రకంగా ఇన్ని డిమాండ్లతో రైతులు ఆందోళన చేస్తున్నారు. దీనికి సంబంధించి పోలీసులు పెద్ద ఎత్తున సరిహద్దులో అప్రమత్తయ్యి ఆ మేరకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. రేపు జరగబోయే ఈ ఆందోళనను ఎట్టి పరిస్థితుల్లోనూ ఢిల్లీని చుట్టుముట్టకుండా, ఢిల్లీలోకి ప్రవేశించకుండా అడ్డుకోవాలని చేసినటువంటి ప్రయత్నాలు చూసినట్టయితే ఢిల్లీ మొత్తం కూడా పెద్ద ఎత్తున యుద్ధ వాతావరణాన్ని నెలకొన్నట్టుగా మనం అనుకోవడానికి అవకాశం ఉంది. ఓకే ప్రసాద్.